వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. B2 బాంబర్లు మిసోరీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన. లక్ష్యాలు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదన్న ఇజ్రాయెల్ ప్రధాని. సుదీర్ఘ పోరుకు సిద్ధంగా లేమని ఉద్ఘాటన. ఇరాన్ దాడుల దెబ్బ. ట్రంప్కు నోబెల్ ప్రతిపాదనపై పాకిస్తాన్ రాజకీయ దుమారం. ఓటీటీలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చిరంజీవి వెల్లడి. కుబేరా సినిమా సక్సెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు. మావోయిస్టులకు నిద్ర లేకుండా చేస్తాం. కేంద్ర మంత్రి అమిత్ షా మండిపాటు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. బంగారం ధరలు బంకుమనే అవకాశం. బెంగళూరు తొక్కిసలాట. ఐపీఎల్ విజయోత్సవాలపై బీసీసీఐ కఠిన నిబంధనలు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో తాజాగా అమెరికా కూడా చేరింది. ఆదివారం ట్రెహాన్లోని 3 కీలక అణు కేంద్రాలపై ఖచ్చితమైన బాంబు దాడులతో విరుచుకుపడింది. ఫోర్డ్, నంతాజ్, ఇస్ఫహాన్లోని అణు కేంద్రాలపై జరిపిన ఈ దాడుల కోసం అమెరికా తమ అమ్ముల పొదిలోని అత్యాధునిక ఆయుధాలను వినియోగించింది. వాటిలో B2 బాంబర్లు, భయంకరమైన GBU-57 బంకర్ బస్టర్లు, టమోహాక్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. B2 పైలట్ల సహనసాన్ని ప్రశంసించారు. పైలట్లు తమ పని ముగించుకొని సురక్షితంగా మిసోరీలో ల్యాండ్ అయినట్లు వెల్లడించారు. గ్రేట్ B2 పైలట్లు ఇప్పుడే మిసోరీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. వారు చేసిన పనికి ధన్యవాదాలు అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. మరోవైపు ఇరానియన్ అణు కేంద్రాలైన ఫోర్డ్, నంతాజ్, ఇస్ఫహాన్లపై బాంబు దాడుల తర్వాత మిసోరీలోని వైట్ మ్యాన్ వైమానిక దళ స్థావరానికి B2 బాంబర్లు తిరిగి వస్తున్న వీడియోను వైట్ హౌస్ సోమవారం విడుదల చేసింది. ఇరాన్పై దాడి తర్వాత మిసోరీలోని వైట్ మ్యాన్ వైమానిక దళ స్థావరం వద్ద B2 బాంబర్లు సురక్షితంగా దిగాయని శ్వేత సౌధం పేర్కొంది. ఈ మేరకు B2 బాంబర్లు మిసోరీ చేసుకున్న వీడియోను పంచుకుంది. ఇరాన్ విషయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అత్యంత చేరువలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి అణు కేంద్రాలకు గణనీయమైన నష్టం కలిగించామని ఆయన తెలిపారు. అయితే లక్ష్యాలు పూర్తిగా నెరవేరే వరకు తమ సైనిక చర్యలను ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్లోని కీలక అణు కేంద్రాలపై అమెరికా దాడులు జరిపిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నెతన్యాహు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇరాన్లోని పోర్ట్ అణు కేంద్రాన్ని అమెరికా దాడుల వల్ల చాలా తీవ్రమైన నష్టాలను వాటిల్లిందని ఆయన తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమం నుంచి ముప్పును తొలగిస్తున్నామని, వారిని వెనక్కి పంపిస్తున్నామని నెతన్యాహు పేర్కొన్నారు. లక్ష్యాలను సాధించడానికి అవసరమైన దానికంటే ఎక్కువగా మా చర్యలను కొనసాగించము, అలాగని చాలా త్వరగా ముగించము కూడా. లక్ష్యాలు నెరవేరినప్పుడే ఆపరేషన్ పూర్తవుతుంది, పోరాటం ఆగిపోతుంది అని నెతన్యాహు స్పష్టం చేశారు. సుదీర్ఘ పోరులోకి ఇజ్రాయెల్ను లాగడానికి తాము సిద్ధంగా లేమని విలేకరులతో ఆయన అన్నారు. ఇజ్రాయెల్ను పూర్తిగా తుడిచిపెట్టాలనేది ఇరాన్ పాలకుల ఉద్దేశం. ఈ విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అందుకే మా ఉనికికి ఉన్న 2 ప్రధాన ముప్పులను, అణు ముప్పు, బాలిస్టిక్ క్షిపణుల ముప్పు తొలగించడానికి ఈ ఆపరేషన్ చేపట్టాం. ఈ లక్ష్యాలను సాధించే దిశగా మేము అంచెలంచెలుగా ముందుకు సాగుతున్నాం. వాటిని పూర్తి చేయడానికి మేము చాలా దగ్గరలో ఉన్నాం అని నెతన్యాహు వివరించారు. ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల 60% శుద్ధి చేసిన యురేనియం ఎక్కడుందన్న ప్రశ్నకు నెతన్యాహు తమ వద్ద ఈ విషయమై ఆసక్తికరమైన నిఘా సమాచారం ఉందని తెలిపారు. కానీ వివరాలు చెప్పడానికి నిరాకరించారు. మేము దాన్ని చాలా నిశ్చితంగా గమనిస్తున్నామని, అణు కార్యక్రమంలో ఒక ముఖ్యమైన భాగమని నేను మీకు చెప్పగలను. దానిపై మా వద్ద ఆసక్తికరమైన సమాచారం ఉంది. దాన్ని మీతో పంచుకోనందుకు నన్ను క్షమించండి అని ఆయన అన్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చర్యల సమయం గురించి నెతన్యాహు మాట్లాడుతూ 2024 సెప్టెంబర్లో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా హత్య తర్వాత ట్రెహాన్ అణు ఆయుధీకరణ వైపు వేగంగా వెళ్తుండటంతో ఇజ్రాయెల్ చర్యలు తీసుకోవాల్సిన వచ్చిందని అన్నారు. 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రవాదుల దాడి తర్వాత లెబనాన్ ఉగ్రవాద సంస్థ
హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులోని కమ్యూనిటీలు సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించింది. దీంతో ఏడాదికి పైగా సాగిన ఘర్షణలో దక్షిణ లెబనాన్లోని కొన్ని నెలల పాటు జరిగిన పూర్తిస్థాయి యుద్ధంలో ఒకప్పుడు టెహ్రాన్ బలమైన పరోక్ష శక్తిగా ఉన్న హిజ్బుల్లా తీవ్రంగా బలహీనపడింది. నెలకి 300 బాలిస్టిక్ క్షిపణులను నిర్మించాలన్న ఇరాన్ ప్రణాళికలు కూడా ఈ సమయంలో ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒక నిర్ణయాత్మక అంశమని నేతన్యాహు ఉదాహరించారు. గత 10 రోజుల్లో ఇస్లామిక్ రిపబ్లిక్లోని సగానికి పైగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలను నిర్వీర్యం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ ముప్పు తీవ్రత గురించి తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తన ఆందోళనను పంచుకున్నానని, ఆయన దీన్ని అర్థం చేసుకున్నారని నేతన్యాహు తెలిపారు. మేము చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయనకు చెప్పాను. ఆయన దాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. కీలక సమయంలో ఆయన సరైన పని చేశారని నాకు తెలుసు అని నేతన్యాహు అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ప్రస్తుతం ఆ దేశంలో వివాదాస్పదంగా మారింది. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ట్రంప్కు నోబెల్ పురస్కారం ఇవ్వాలన్న నిర్ణయాన్ని తక్షణమే పునఃసమీక్షించాలని పాకిస్తాన్లోని ప్రతిపక్షాలు షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ చర్యతో పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా నవ్వుల పాలైందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ శాంతి పురస్కారానికి పాకిస్తాన్ నామినేట్ చేసిన మరుసటి రోజే ఆయన ఇరాన్పై దాడులకు ఆదేశించడం చర్చనీయాంశమైంది. పలు దేశాలు ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండించాయి. ఈ పరిణామం పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ప్రతిపక్షమైన పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫీ పార్టీకి చెందిన శాసనసభ్యుడు అలీ మహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంలో తమ దేశం ఇరాన్కే మద్దతిస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్పై దాడులకు పాల్పడిన వ్యక్తికి నోబెల్ బహుమతి ప్రతిపాదించడం ద్వారా ట్రంప్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సిగ్గుపడేలా చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షరీఫ్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్తాన్లోని ప్రముఖ రాజకీయ నాయకుడు జమియత్ ఉలెమా ఈ ఇస్లాం పార్టీ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతికాముకుడు కాదని, ఆయన చర్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. పాలస్తీనా, సిరియా, లెబనాన్, ఇరాన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు మద్దతిస్తున్న ట్రంప్ ఎలా శాంతి దూత అవుతారని ఆయన ప్రశ్నించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో ట్రంప్ సమావేశం కావడం ఆయనకు విందు ఇవ్వడం వల్లే పాక్ ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చని రెహమాన్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కూడా డిమాండ్ చేశారు. పాక్ మాజీ సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ట్రంప్ శాంతి కోసం పాటుపడే నాయకుడు కాదని, ఉద్దేశపూర్వకంగానే ఆయన పలు యుద్ధాలకు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. అన్ని దేశాలను నాశనం చేయాలనే ఆలోచనతో ట్రంప్ అమెరికా పతనానికి అధ్యక్షత వహిస్తున్నారని దుయ్యబట్టారు. రక్తంతో తడిసిన ఆయన చేతులకు శాంతి బహుమతిని అందుకునే అర్హత లేదని ముషాహిద్ హుస్సేన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కాళేశ్వరం మీద మాట్లాడడం ఆశ్చర్యం వేసింది. ఒక బ్రిడ్జ్ కట్టడం చేతకాని దద్దమ్మ బండి సంజయ్, నువ్వు కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు గురించి మాట్లాడతావా? కాళేశ్వరంతో ఆయకట్టు పెరిగిందా లేదా అనే అంశంపై చర్చకు వస్తావా? బండి సంజయ్, కరీంనగర్ చౌరస్తాలో చర్చకు రా, ఆయకట్టు పెరిగిందని నిరూపిస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసలు బండి సంజయ్ గారు కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని. అసలు నీకేమైనా దిమాక్ ఉందా అవే బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు? నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్లు బ్రిడ్జు రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనికే చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ. రెండోది, నిన్న ఒక్కటే అడిగింది కదా స్ట్రేట్ క్వశ్చన్, ఎట్లా ఆయకట్టు ఎక్కువ వచ్చిందని. నేను బండి సంజయ్ గారిని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కొత్త ఆయకట్టు ఎంత క్రియేట్ చేసిర్రు? 5,71,000. 2 కలిపితే, అన్ని కలిపితే, స్టెబిలైజేషన్, కొత్త ఆయకట్టు అన్ని కలిపితే వీళ్ళు క్రియేట్ చేసింది 6,64,000 మాత్రమే. ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత అన్ని కలిపి 48,74,000 ఎకరాలకి ఇవాళ నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. వాస్తవం ఇది కానా కాదా? మరి నీకు దిమాక్ లేదా? 2000 నువ్వు అసలు బీజేపీ పార్టీవా, నువ్వు కాంగ్రెస్ పార్టీవా?
రేవంత్ రెడ్డి చెప్తే నువ్వు పని చేస్తావు, బస్ దట్స్ ఆల్. కాబట్టి ఖచ్చితంగా దీనికి నువ్వు జవాబు చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు 6 లక్షల, నువ్వు అడిగిన దానికే మేము జవాబు చెప్తున్నాం, 6,64,000 మాత్రమే ఉండే. ఎస్, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఓట్లేసిన తమ సొంత ప్రజలకు బీజేపీ ఎంపీలు ద్రోహం చేస్తున్నారు. మీ చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ నుంచి గోదావరి నీళ్లను తరలించే కుట్రలకు సహకరించకండి అని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఎద్దేవా చేశారు. ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉండి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు. ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్నప్పుడు మా అందరం కూడా ఓత్ తీసుకొని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిజాయితీగా ఉంటామని ప్రమాణ స్వీకారం చేస్తాం. అలాంటిది వాళ్ళని ఎన్నుకున్న ప్రజల్నే, అంటే గోదావరి పరివాహకంలో ఉన్న మేమందరం కూడా, ధర్మపురి అరవింద్ అయినా బండి సంజయ్ అయినా, వాళ్ళు ఎన్నుకున్న ప్రజల్నే వాళ్ళు ఇవాళ వాళ్ళ నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇంత దారుణం అంటే సెంట్రల్ వాటర్ కమిషన్, నిన్న ఇంగ్లీష్లో చదవలేదో మరి బండి సంజయ్ నాకు అర్థం కాలే కానీ, కేంద్రీయ జల్ ఆయోగ్ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ బ్రహ్మాండమైన ఒక రాసి దీంట్లో ఇంత మంచిగా చెప్పిందంటే, యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ డీటెయిల్ వాటర్ అవైలబిలిటీ ద నెట్ వాటర్ అవైలబుల్ అట్ ది బరాజ్ లొకేషన్ ఇస్ అబౌట్ 165 TMC అని రాసింది. అక్కడ వరకు చదివి, అది కూడా ఆయన చదివినట్టు లేడు, ఎవరు చెప్పిన ఆయనకి, సరే ఏం చేసిండో మనకు అనవసరం. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన కేంద్ర మంత్రి ఇంత సిగ్గు చేయటంటే, ఇక్కడ లీగల్గా అంటే మా వినోదన్న గారు లాయర్ కూడా కాబట్టి నేను ఒక విషయం అడగదలుచుకున్నాను, ఈజీ నాట్ లయబుల్. దాని కింద ఏం రాసినారు వాళ్ళంటే, దాని కింద నెక్స్ట్ లైన్ సెంటెన్స్ ఏం రాసినారంటే, ది వాటర్ అవైలబుల్ ఇస్ 165 TMC డిపెండ్ 75% డిపెండబిలిటీ which includes perceived surpluses from the share of upper states of 63 TMC. అంటే పైనున్న రాష్ట్రాలవి దాంట్లో 63 TMCలు అని ఎంత క్లియర్గా రాసినారు దీంట్లో. అంటే మనకెంత 102 TMCలు మిగిలినాయి. అది కూడా ఎప్పుడు 152 మీటర్లు కలిపితే అని. తమిళనాడు మదురైలో మురుగన్ మానాడు తిరుపరకుండ్రం ఆలయ మహానామునతో మహాసభ వేదిక మురుగన్ మానాడు కార్యక్రమానికి హాజరై ప్రసంగించిన పవన్ కళ్యాణ్, నేను 2014లో హైదరాబాద్లో పార్టీ స్థాపించాను. నేను తమిళనాడులో పెరిగాను. తమిళనాడులో సంస్కృతి అర్థం చేసుకున్నవాడిని. తమిళనాడు సంస్కృతిపై గౌరవాన్ని పెంచుకున్నవాడిని. ఎథెన్స్ కంటే ప్రాచీనమైన మదురై నగరంలో ఇన్ని లక్షల ప్రజల మధ్య, హిందూ సాధువుల మధ్య మాట్లాడతానని ఎప్పుడూ ఊహించలేదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నేను అనుకోలేదు. ఏథెన్స్ కంటే పురాతనమైన నగరం అయిన మదురైలో ఇన్ని లక్షల మంది జనం మధ్య, తమిళ్లో నేను గౌరవించే నా తమిళనాడులో, నేను పెరిగిన తమిళనాడులో, నేను ఇష్టపడే తమిళ సంస్కృతి, నాకు సంస్కృతి బీజాలు పోసిన తమిళనాడు, తమిళ్ భాష, వీటన్నిటిలో నేను ఒకరోజు ఇక్కడికి వచ్చి ఎంతమంది గురువుల మధ్య, ఇంత పెద్ద మా హిందూ ముండని పెద్దల మధ్య, ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఐ హోప్ యూ కెన్ ట్రాన్స్లేట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్వంచ నుండి ఉల్వనూరు వరకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు సర్వీసులు ప్రారంభించారు. పాల్వంచ మండల ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. బస్సు ఏర్పాటు గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా కష్టాలను తీరుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సుమారు 15 గ్రామాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలకు ఈ బస్సు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మరిన్ని బస్సు సర్వీసులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కొత్త బస్సు సర్వీస్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పాల్వంచ టు ఉలవనూరు బస్సులు మనం ప్రారంభించుకున్నాం. దాని ద్వారా మందరికులపాడు, యానంబైలు, అలాగే మొండికట్ట, ఇంకా ఈ గ్రామాలు కవర్ అవుతాయి. దాంతోపాటు రేగులగూడెం, చంద్రాలగూడెం కూడా కవర్ చేయడానికి ఆర్టీసీ వారు మాట ఇచ్చారు. అటు కూడా కవర్ చేద్దామని. ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ తిరిగి కొత్తగూడెం వెళుతుంది. ఇప్పుడు ప్రారంభమైంది పాల్వంచలో. కాబట్టి ఈ బస్సు వలన చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు నష్టం, గతంలో లాగా నష్టం వస్తుందని తీసే అవకాశం కూడా లేదు. కారణం ఇప్పుడు మహిళలకి ఉచిత బస్ సర్వీసు సౌకర్యం ఉండబట్టి అది గవర్నమెంటే భరించుకుంటుంది. కాబట్టి ఈ బస్సు గ్యారంటీగా నడుస్తుందని విశ్వాసం నాకుంది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకి, మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారికి, ప్రభుత్వానికి, మన నియోజకవర్గం నుంచి
మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి రామచిలకల బండి సంజయ్ మారి మాట్లాడుతున్నాడు. బీజేపీ నేతలందరూ ఒకచోట సభ పెట్టుకుంటే ఆ మీటింగ్ కు బండి సంజయ్ పోకుండా తన ఎజెండాను తెరపైకి తెచ్చాడు. గోదావరి నీళ్లను ఎత్తుకుపోతుంటే గోదావరి నీళ్లు తాగి పెరిగిన బండి సంజయ్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు మాట్లాడుతున్నాడు. రేవంత్ రిమోట్ నొక్కితే ఎగిరే తోలుబొమ్మ బండి సంజయ్ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి రామచిలకగా బండి సంజయ్ మారినట్టుగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి మీట నొక్కుతాడు, తోలుబొమ్మ లెక్క బండి సంజయ్ ఎగిరి పడుతున్నట్టుగా మాత్రమే నిన్న మాట్లాడింది తప్ప ఇంకొకటి లేదని నేను భావిస్తా ఉన్నాను. ఒకటి, ఈటల రాజేందర్ గారి మీటింగు మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంటే మీ టీవీలు పేపర్లు అన్నీ ఫ్రంట్ పేజీల న్యూస్ పెడతాయి, సగం కాలమ్స్ రాసి పడేస్తాయి. పక్కన నా వార్త కూడా రావాలా అని చెప్పని ఆ స్పేస్ మేనేజ్మెంట్ కోసం చిల్లర డ్రామాలు ఆడినరా, మొత్తానికి ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టినరు. అది ఆ మీటింగ్ను నలిఫై చేసేటట్టు ప్రయత్నం. రెండవది, సిబిఐ ఎంక్వైరీ జరగాల, సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పని నిన్న చిలక పలుకులు పలికిండు బండి సంజయ్ గారు. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టయితే వీఆర్ రెడీ, పార్టీ ఈజ్ రెడీ. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే పార్టీ అంతా ఏ ఎంక్వైరీలైనా పెట్టుకొని ప్రజల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరదాయిని లెక్క నిలబడ్డది కాబట్టి ఏ ఎంక్వైరీ పెట్టుకున్నా, ఎన్ని హెరాస్మెంట్లు చేసినా రైతుల కోసం మేము కొట్లాడతామని చెప్పని పార్టీ రెడీగా ఉన్నది. మరి ఈ దీంట్లో ఆల్రెడీ నోటీసులు ఎదుర్కొన్నట్టు ఈటల రాజేందర్ కూడా సిబిఐ ఎంక్వైరీ వస్తాయి కదా. ఈటల రాజేందర్కు సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొన్న తర్వాత ఓ సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నవాడిని పార్టీ అధ్యక్ష పదవి ఎట్లా చేస్తారు, తప్పిస్తారు కదా అని చెప్పని అదొక రెండో కుట్రకోణం. ఒకటి, మీటింగ్ స్పేస్ రావద్దు, మీడియాల కవరేజ్ రావద్దు, తనది కూడా సమానమైన కవరేజ్ రావాలా. ఒకవేళ తనన్నట్టుగానే సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టయితే, ఈటల రాజేందర్ కూడా సిబిఐ కేసులో ఇంప్లికేట్ అయినట్టయితే ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడు అవుతాడు. నా కుర్చీకి నేను మళ్ళీ ఆ కుర్చీ మీద కూర్చోవడానికి నాకు పోటీ ఉండదు. ఈటల రాజేందర్ని ఇట్లనే తప్పిస్తున్నది రెండో కుట్ర. మూడో కుట్ర ఏంటి అంటే, ఊరంతా ఒక దారి అంటే ఉలిపికట్ట ఒక దారి. తెలంగాణ అంతా అట్టుడికిపోతా ఉంది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆగమాగం అయిపోతూ ఉన్నారు. ఇవాళ ఈ బరకచెర్ల అని చెప్పని ఒక అడ్డమైన ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కడతా ఉన్నాడు. మా గోదావరి నీళ్లు ఎత్తుకపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మా బతుకులు ఎట్లా అని చెప్పని రైతులు ఆగమాగం అవుతుంటే వాళ్లకు సంబంధించిన సమస్యలు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి మద్దతుగా అన్నట్టుగా నిన్న బనకచెర్ల గురించి ప్రశ్నలు వేసింది మీడియా వాళ్ళు. ఇంకా బనకచెర్ల సంగతి ఏంటంటే నేను అది మాట్లాడా అని చెప్పని పక్కకు పడేసి నేను కాళేశ్వరము సిబిఐ అని చెప్పని మాట్లాడు. ఏమర్థమవుతామని చెప్పండి. బనకచెర్ల మీద చర్చ రావద్దు, సిబిఐ కేసు ఈటల రాజేందర్ మీద రావాలా, బీజేపీ అధ్యక్ష పదవికి రావాలి. యాంకర్ పార్ట్ 9 తన మీద ఉన్న అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకొని మేనేజ్ చేస్తున్నాడు. ఇంతటి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న చంద్రబాబుకు గిన్నిస్ బుక్ ఇవ్వాల్సిందే. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన గిన్నిస్ హోల్డర్ లేడు. కేవలం 13 నెలల కాలంలో 1,65,000 కోట్లు అప్పు చేసిన నాయకుడు దేశంలోనే ఉన్నాడు. ఇందుకు కూడా చంద్రబాబుకు గిన్నిస్ బుక్ ఇవ్వచ్చు అని మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. లేదా చంద్రబాబు నాయుడు గారి మీద 2005 సంవత్సరంలో అనేక కేసులు, ఆయన మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, కేసులు, సిబిఐ ఎంక్వైరీలు చేయమని చెప్పి అనేక మంది వారి మీద కేసులు వేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 20 సంవత్సరాలు ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని స్టే తీసుకొని వచ్చి నేటికి కూడా అది ఎంక్వైరీకి జరగకుండా ఆయన మేనేజ్ చేస్తున్నాడంటే మరి అంత మేనేజ్మెంట్ తెలిసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొకరు లేడు. దానికి చంద్రబాబు నాయుడు గారు గిన్నిస్ బుక్ ఇవ్వాలి. నాకు తెలిసి రాష్ట్ర, దేశ, ప్రపంచ చరిత్రలో, ఎందుకంటే గిన్నిస్ బుక్ అనేటువంటిది ప్రపంచం అంతా చూసిస్తారు కాబట్టి, ఒక రాజకీయ నాయకుడు కన్నార్పకుండా ప్రజల్ని నమ్మించి మోసం చేసి మాటలు చెప్పేటువంటి దాంట్లో అబద్ధాలు ఆడేటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి గిన్నిస్ రికార్డ్ హోల్డర్ లేడు ఇంకొకడు. దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు గిన్నిస్ బుక్. ఇన్ని గిన్నిస్ బుక్ హోల్డర్, ఇన్ని అవార్డులు మీద పెట్టుకొని ఇంకెందుకండి ఇంకా గిన్నిస్ బుక్ కోసం తాపత్రయం? సరే, మంచిదే, యోగా కార్యక్రమం మంచిదే, జరిగింది. ప్రజలు చాలా మంది, లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. లక్షలాది మంది ప్రజలు పిల్లల్ని, కొంతమందిని అయితే పాపం ఆ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ అవస్థలు చూశారు మీరంతా కూడా. ముందు రోజే 25,000 మంది 30,000 మంది పిల్లల్ని తీసుకుని వచ్చారు. వాళ్ళకి సరైన వసతులు లేవు, తిండి లేదు, నిద్ర లేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు వెళ్ళారో, ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళారో తెలియనటువంటి పరిస్థితుల్లో అమాయకమైనటువంటి పిల్లల్ని, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. సో ఇంతమందిని ఇబ్బంది పెట్టి మీరు సాధించింది ఏంటంటే
మీ గిన్నీస్ బుక్, మీకు పబ్లిసిటీ, మీ మార్కెటింగ్. అది మీకు ఇంకో గిన్నీస్ బుక్ ఇవ్వాలి. ఇంత తక్కువ కాలంలో ఒక ముఖ్యమంత్రిగా ఈ 13 నెలల కాలంలో 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొక నాయకుడు లేడు. అతి తక్కువ సమయంలో ఎంత అప్పు చేసినటువంటి నాయకుడు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో నాకు తెలిసి బహుశా ఉండడు. దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్. ఇన్ని రికార్డుల మీద పెట్టుకొని ఇంకా తాపత్రయపడిపోయి ప్రజలను ఇబ్బంది పెట్టి, పిల్లల్ని ఇబ్బంది పెట్టి మోడీ గారి దగ్గర మార్కులు కొట్టేయాలి. మార్కెటింగ్ అసెంబ్లీ ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదవ సంఘం నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో ఆందోళన చేశారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, కేబినెట్లో యాదవ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని నినాదాలు చేశారు. పీసీసీ కార్యవర్గంలో యాదవులకు ప్రాధాన్యత తగ్గిందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. వ్యాన్లో గొర్రెలను తీసుకువచ్చి గాంధీ భవన్ ఆవరణలో నిరసన తెలిపారు. అనంతరం గొర్రెలను గాంధీ భవన్ లోపలికి పంపించేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు గొల్ల కురుమల నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం గొల్ల కురుమల సంక్షేమం సంఘం నాయకులు గాంధీ భవన్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు. గొల్ల కురుమల నేతలు చేపట్టిన ఈ నిరసనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఈ వీడియోను షేర్ చేస్తూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో ఉద్రగొట్టిందని విమర్శించారు. అయితే గొర్రెల పంపిణీ మాట దేవుడెరుగు, వాటి కోసం కట్టిన డీడీ పైసలు కూడా వాపసు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాటలు విని విసిగిపోయిన యాదవ కురుమ సోదరులు గాంధీ భవన్ కు గొర్రెలు తీసుకొని వచ్చి నిరసన తెలియజేశారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ వేదికలపై అడుగు పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన కుబేర చిత్ర విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ నాగార్జునను ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు. మంచి పాత్ర లభిస్తే ఓటీటీలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నాగార్జున నాకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తినిస్తూ ఉంటారు. ఆయన ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆలోచన విధానం, స్థితప్రతిజ్ఞత వంటి అనేక లక్షణాలు నన్ను ఆకట్టుకుంటాయి. ఎలాంటి పరిస్థితినైనా ఆయన ఎంతో ప్రశాంతంగా ఎదుర్కొంటారు అని అన్నారు. ఓటీటీ ప్రవేశం గురించి ప్రస్తావిస్తూ భవిష్యత్తులో అవసరం వస్తే ఓటీటీలో సినిమాలు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధపడాలి. ఈ విషయంలో కూడా నాగార్జున తీసుకున్న నిర్ణయమే నాకు ప్రేరణ కలిగించింది అని చిరంజీవి వివరించారు. అయితే ఓకే అన్నాను కదా అని రేపు ఉదయమే కథలతో నా ముందుకు రావద్దు అంటూ చిరు సరదాగా వ్యాఖ్యానించారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. త్వరలో ఆయన్ను ఓటీటీ తెరపై కూడా చూడవచ్చని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నటులు ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటుండగా విక్టరీ వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించాడు. గతేడాది కూడా చిరంజీవి ఓటీటీలో అడుగు పెట్టనున్నారంటూ వార్తలు వచ్చాయి. ఓటీటీ ప్రాజెక్టులకు కథే ప్రధాన బలం కాబట్టి ఆయన బలమైన కథ కోసం అన్వేషిస్తున్నారని, తన వయసుకు తగిన పాత్రను రూపొందించాలని కొంతమంది రచయితలకు సూచించినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలతో ఓటీటీ ఎంట్రీపై చర్చ మరోసారి ఊపందుకుంది. ఆ డైలాగ్ నువ్వు అని ఇందాక నేషనల్ క్రష్, నా క్రష్ కూడా అందుకని నేను ఆ మాట అనను కానీ అనుకుంటాను అంతే, పైగా మాత్రం నేను అనను. సరే అమ్మా, ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు. అండ్ ఇప్పుడు తన ఫస్ట్ సినిమా హీరోయిన్గా వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను. ఆ రోజు నుంచి తన్ని అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి, తన ఇమేజ్ పరంగా కానివ్వండి, డే బై డే, ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి. అండ్ నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాలను కొనసాగిస్తామని, ఈ వర్షాకాలంలోనూ వాటికి విరామం ఇవ్వబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రతి ఏటా వర్షాకాలంలో నదులు పొంగడం కారణంగా దట్టమైన అడవుల్లో నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ను నిలిపివేస్తుంటామని, ఈసారి మాత్రం అలా చేయబోమని చెప్పారు. గాలింపు చర్యలు కొనసాగించి నక్సలైట్లకు విశ్రాంతి లేకుండా చేస్తామని అన్నారు. 31/3 లక్ష్యాన్ని 2026 మార్చి 31 నాటికి నక్సలైట్లను లేకుండా చేయాలని టార్గెట్ను సాధిస్తామని తెలిపారు. ఛత్తీస్గఢ్ రాజధాని నవరాయ్పూర్లోని అటల్ నగర్ నేషనల్ ఫోరెనిక్
ఫోరెనిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ సెంట్రల్ ఫోరెనిక్ సైన్స్ ల్యాబ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈ వర్షాకాలంలో నిరంతరం గాలింపు చర్యలు చేపట్టి నక్సలైట్లకు నిద్ర లేకుండా చేస్తామని తెలిపారు. నక్సలైట్లతో చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశారు. ఆయుధ పోరాటానికి స్వస్తి చెప్పి జనజీవన స్రవంతితో కలవాలని కోరారు. ప్రభుత్వం ఆకర్షణీయమైన లొంగుబాటు విధానాన్ని ప్రకటించిందని దాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. లొంగిపోయే వారికి హృదయపూర్వకంగా స్వాగతిస్తామని తెలిపారు. అలాంటి వారికి ఛత్తీస్గఢ్ కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని ఇంకా ఎక్కువ సాయం చేస్తామని ప్రకటించారు. नवा रायपुर में कहा था, अटल नगर में कहा था कि 31/3/2026 ये देश नक्सलवाद से मुक्त हो जाएगा। और मित्रों, मैं फिर से बात विश्वास के साथ दोहराना चाहता हूं, जिस तरह से सुरक्षा बलों ने पराक्रम किया है, हमारी सूचना एजेंसियों ने सटीक रणनीति बनाई है, हमें लक्ष्य को सिद्ध कर रहेंगे। और आज मैं छत्तीसगढ़ वासियों को कहकर जाता हूं कि हर बार बारिश में नक्सली थोड़ा आराम कर लेते थे, इस बार बारिश में भी हम उनको सोने नहीं देंगे और 31 दिन के लक्ष्य को हम పశ్చిమాసియాలో తాజాగా చెలరేగిన ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని మరింత తీవ్రతరం చేయడంతో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు జరపడం పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దీంతో వారు బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు బదులుగా దౌత్యపరమైన చర్యలను ఎంచుకోవచ్చని మార్కెట్ ఆశించడంతో శుక్రవారం నాడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే న్యూయార్క్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి ధరలు తిరిగి పుంజుకున్నాయి. రోజువారీ చార్ట్లో ఏర్పడిన లాంగ్ లోయర్ షాడో వారాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ముందే ఊహించినట్లు సూచించింది. రాబోయే వారాల్లో బంగారం ధర ఔన్స్కి $3,500 నుంచి $3,700 శ్రేణిలో ట్రేడ్ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్కి చెందిన అక్షయ్ చించాల్కర్ మాట్లాడుతూ స్పాట్ గోల్డ్ ధర $3,314 పైన ఉన్నంతకాలం అది $3,770 దిశగా మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆప్షన్స్ మార్కెట్ కూడా బుల్లిష్ ట్రెండ్ను సూచిస్తోందని, చాలా మంది పెట్టుబడిదారులు ధరల పెరుగుదలపై పందెం కాస్తున్నారని ఇది తెలియజేస్తుందని ఆయన వివరించారు. బంగారం ధరల పెరుగుదల వల్ల వెండి కూడా ప్రయోజనం పొందుతుందని, అయితే దాని పెరుగుదల నెమ్మదిగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వెండి ధర $40 వైపు పెరగవచ్చని, $33.68 వద్ద మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా వెండి బంగారం మధ్య బలమైన సానుకూల సంబంధం ఉందని, సాధారణ వెండి బంగారం బాటలోనే నడుస్తుందని చంచల్కర్ పేర్కొన్నారు. 2025లో ఇప్పటి వరకు బంగారం 20% పైగా, వెండి 24% పైగా లాభపడ్డాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వంటి పెరుగుతున్న నష్టాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులు విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నారని ఇది స్పష్టం చేస్తుంది. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఐపీఎల్ విజేతలు సెలబ్రేషన్స్ కి తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను రూపొందించింది. ఈ విషయాన్ని బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. తొక్కిసలాట ఘటనకు బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తుందని వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. B-2 బాంబర్లు మిసోరీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన. లక్ష్యాలు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదన్న ఇజ్రాయెల్ ప్రధాని. సుదీర్ఘ పోరుకు సిద్ధంగా లేమని ఉద్ఘాటన. ఇరాన్ దాడుల దెబ్బ, ట్రంప్కు నోబెల్ ప్రతిపాదనపై పాకిస్తాన్ రాజకీయ దుమారం. ఓటీటీలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చిరంజీవి వెల్లడి. కుబేరా సినిమా సక్సెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు. మావోయిస్టులకు నిద్ర లేకుండా చేస్తాం, కేంద్ర మంత్రి అమిత్ షా మండిపాటు.
ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం, బంగారం ధరలు బంకుమనే అవకాశం. బెంగళూరు తొక్కిసలాట, ఐపీఎల్ విజయోత్సవాలపై బీసీసీఐ కఠిన నిబంధనలు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.